రాష్ట్రంలో అంబులెన్స్ వ్యవస్థ నిర్వీర్యం అయిందంటూ కూడా వైసీపీ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందన్నారు. వైసీపీ అబద్ధపు ఆరోపణలను ప్రజలు నమ్మరన్నారు. గత వారం నుంచి వైసీపీ నాయకులు ఎవరైతే ఉంటారో 108 మీద 104 అంబులెన్సుల పైన కూటమి ప్రభుత్వంపై ఒక దుష్ప్రచారం చేస్తుండేది మనం అందరం చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ప్రజలకందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంత మంచిగా ముందుకెళ్తాంది, ఈ మంచి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తాందని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు ఈ ఫోటోలు చూపించినట్టు మీరు ఒకసారి చూడాల్సి, గత ప్రభుత్వంలో దాదాపు 300 అంబులెన్స్ ని వీళ్ళు మిస్మేనేజ్మెంట్ చేసి దాన్ని పని చేయనికోకుండా సొంత వ్యక్తిగత లబ్ధుల కోసము ఆ టెండర్లు కాల్ఫర్ చేసుకొని మెయింటెనెన్స్ టెండర్లు అనుకుంటూ అది మన అరవిందో అనే కంపెనీకి వాళ్ళ వ్యక్తిగత లబ్ధుల కోసం టెండర్ ఇచ్చుకొని మెయింటెనెన్స్ చేయకోకుండా దాని ఏ ఒక్క అంబులెన్స్ కూడా చాలా మటుకు అంబులెన్స్ దాన్ని యూటిలైజేషన్ లో లేకోకుండా పాడు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదే విధంగా నరేంద్ర మోడీ గారి దీవెనలతో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్తాంది. అందులో భాగంగా ఎన్నో అంబులెన్సులు తీసుకొచ్చినారు. గత ప్రభుత్వంలో ఉన్న అంబులెన్సులు కూడా మొత్తం రిపేర్స్ అయితేనేం కానీ మీరు ఇందాక చూసినాం, మనం అందరం లోపల పోయి చూసినాము. కొత్త టెక్నాలజీతో, GPS సిస్టమ్స్ తో, ట్రాకింగ్ తో, అదే విధంగా పేషెంట్ ఎప్పుడైతే అంబులెన్స్ లోకి ఎక్కుతాడో అక్కడి నుంచి కెమెరాతో లైవ్ గా డాక్టరే చూస్తూ అక్కడ ఉన్న నర్సులకు కానీ వాళ్ళకి కానీ లోపల వాళ్ళకి